జోగులాంబ గద్వాలలో నయా చీటర్. ఎందుకంటే మన పాస్టర్ వసంత్ కుమార్ అని ఆయన డబ్బులు మీకు మేము ప్రెస్ లాడ్ 10,000 ఉన్నాయా 20,000 చేసిస్తా, 50,000 ఉన్నాయా 1,00,000 రూపాయలు చేసిస్తా, ట్రాక్టర్ 10 లక్షలు కానీ నేను 5 లక్షలకే ఇస్తా, బైక్ కావాలా 1,00,000 రూపాయలు కానీ నేను 50,000కే ఇప్పిస్తా. ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నటువంటి మోసం 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 చేసే వాళ్ళు ఉంటే మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ కాలంలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఆశ నుంచి అధిక ఆశ నుంచి మరీ ఎక్కువగా అధిక ఆశలోకి ప్రజలందరూ కూడా నడుస్తున్నారు. ఇదే తరుణంలో ఈజీ మనీ మనం చూస్తున్నాం. చాలామంది బెట్టింగ్ యాప్స్ అని చాలా చోట్ల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చేశాను. దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు, ఏమండి 3 కోట్ల కంటే ఎక్కువ రూపాయలు అంటే మీ పొలాల్లో నిధులు ఉన్నాయని, మీ పొలాల్లో బంగారం ఉందని, అక్కడ ఇలా చేస్తే ఇలాంటివి వస్తాయని చెప్పేసి ఒక బాబా నమ్మించి దాదాపుగా ఒక భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదే అలుసుగా తీసుకొని వారి దగ్గర 3.5 crores కలెక్షన్ చేశాడు. అది చూసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, డిపార్ట్మెంట్ అందరూ కూడా షాక్ అయ్యారు. బట్ ఇలాంటి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మరొక కోణంలోకి వచ్చింది బయటికి. ఇది దాదాపుగా ఇప్పుడు జరిగింది కాకపోవచ్చు, కానీ ఎవరైతే మోసం చేసినటువంటి పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో మరలా తిరిగి అక్కడికి వచ్చారు. వస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, స్థానికులందరూ కూడా కంప్లీట్ కేసు పెట్టి ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాన్ని వ్యక్తపరిచారు. గమనిద్దాం. అది జోగులాంబ గద్వాల జిల్లా. ఆ పాస్టర్ గారు అనే వ్యక్తి అక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రెట్టింపు డబ్బులు 1,00,000కి 2,00,000 ఇస్తాం, 50,000కి ఇంకొక 50,000 కల్పిస్తాం, లేకపోతే ట్రాక్టర్ కావాలా, బైక్ కావాలా అని ఇలాంటివన్నీ కూడా వారికి ఆశ చూపించి దాదాపుగా 1.5 కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్ చేశాడని అక్కడ ప్రామిసర్ నోట్లు కూడా వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. పాస్టర్ గారి పేరు వచ్చేసి వసంత్, గద్వాల మండలం గోనెపాడు గ్రామంలో ఉంటున్నారు. మనీ మాత్రం డబ్బులు చేస్తున్నటువంటి ఈయన ట్రాక్టర్లు, బైకులు ఇట్లాంటివన్నీ కూడా ఆఫర్స్ పెట్టారు. గద్వాల, గోనెపాడు, తరూరు, అంతేకాకుండా ఆ గట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసపోయామని చెప్పేసి స్టేషన్కి వచ్చారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు విందాం. జోగులాంబ గద్వాలలో నయా చీటర్. దైవం పేరుతో దగా చేసిన పాస్టర్, పెట్టుబడి పేరుతో భారీ మోసం, డబుల్ మనీ ఇస్తానని ప్రచారం, 1.5 కోటి వసూలు చేశాడు, రాత్రికి రాత్రే పరారయ్యాడు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ పాస్టర్ ఘరానా మోసం బయటపడింది. క్రైస్తవులను టార్గెట్ చేసి బురిడీ కొట్టించిన ఈ పాస్టర్ దాదాపు 1.5 కోటి రూపాయలు వసూలు చేశాడు. ఆ తరువాత చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇదిగో ఇతనే ఆ పాస్టర్. పేరు వసంత్. గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో చర్చి పాస్టర్. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న వసంత్ తనకు డబ్బులు ఇస్తే రెట్టింపు చేస్తానని నమ్మించాడు. అంతేకాదు, తక్కువ ధరకే ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు ఇస్తామన్నాడు. దీంతో అమాయక క్రైస్తవులు ఇతని మాటలు నమ్మి డబ్బులు ఇచ్చారు. కొందరైతే ఏకంగా 2.5 లక్షలు కూడా ఇచ్చారు. ఇలా గద్వాల, గోనుపాడు, తరూర్, గట్టు తదితర మండలాల్లో డబ్బులు వసూలు చేశాడు. దైవ మార్గంలో నడిపిస్తాడని నమ్మించిన పాస్టర్ వసంత్ చివరికి నమ్మిన ప్రజల్ని పిచ్చోళ్లను చేశాడు. మాకు కొద్దిగా అన్యాయం జరిగింది. ఎందుకంటే మన పాస్టర్ వసంత్ కుమార్ అని ఆయన డబ్బులు మీకు మేము రైట్ విన్నారు కదా, అందరు ప్రామిసర్ నోట్లు కూడా పట్టుకొని వచ్చారు. అర్థమవుతుందా? గమనించండి, ఎవరైనా డబ్బులు ఇస్తానంటే, లేకపోతే 10,000 కడితే 40,000 ఇస్తామని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. సరే, ఉన్నారు, మంచిదే. ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి నమ్మాలా వద్దని కట్టే ముందు ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగారా?
అర్థమవుతుంది చెప్పే మాట. ఎప్పుడైనా ఎలాంటివి ఇస్తున్నారు సార్, పలానా దగ్గర 1,00,000 కడితే 2 లక్షలు ఇస్తున్నారు, ఇగో పలానా వ్యక్తి 1,00,000 రూపాయలు కడితే ట్రాక్టర్ ఇస్తానంటున్నాడు, 10 లక్షల ట్రాక్టర్ 5 లక్షలకే ఇస్తానంటున్నాడు, 1,00,000 రూపాయల బైకు 50,000కి ఇస్తానంటున్నాడు సార్, మరి మేము తీసుకోవచ్చా అని ఎప్పుడన్నా మీ మనసులో, మీ హృదయాల్లో, మీ తలంపుల్లో ఈ ఆలోచన చేసి ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా దగ్గర ఇట్లా ఇస్తున్నారు, దీన్ని నమ్మొచ్చా నమ్మకూడదని ఎప్పుడన్నా అడిగారా? అలా అడగరు. మొత్తానికి కట్టేసి, మొత్తానికి మోసపోయి, మొత్తానికి పోగొట్టుకొని, సమస్తం కూడా కోల్పోయామని, మా ఇల్లు రోడ్డు మీద పడిందని చెప్పి అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అక్కడ ఉన్న ఎస్ఐ గారిని, సిఐ గారిని, కానిస్టేబుల్స్ అందరినీ కూడా బ్రతిలాడుతూ ఉంటారు. ఏం లేనివాళ్ళం సార్, బేదోళ్ళం సార్, కాపాడండి సార్ అని చెప్పేసి. ఇది ఫ్రీగా డబ్బు వచ్చినప్పుడు మాత్రం ఏం మాటలు రావు, కానీ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రం స్టేషన్ దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వారి గురించి 2 మాటలు మాట్లాడినివ్వండి. దయచేసి గమనించండి, ఈ రోజుల్లో చేసినటువంటి కష్టార్జితమే ఎవరికి నిలబడట్లా, కానీ ఈజీగా వచ్చే మనీ ఏమండి, బెట్టింగ్ ద్వారా, బెట్టింగ్ యాప్స్ ద్వారా, బెట్టింగ్ ప్రమోషన్ ద్వారా మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి సైబర్ నేరాలు చూస్తున్నాం. మీకు ఫోన్ చేసి కారు వచ్చిందండి, మీకు పలా నెంబర్లో మీరు గెలుచుకున్నారు, మీ కారు మీ ఇంటి దాకా రావాలంటే ఒక 25,000 పంపించండి సార్, మీది రిజిస్టర్ అయిపోయింది, కానీ ఢిల్లీ నుండి మీ గల్లీకి రావాలంటే కొంత అమౌంట్ మరి ఖర్చు అవుతుంది సార్, అది ఫుల్ పర్మనెంట్ చేయాలి కాబట్టి ఇది చేయింది రాదంటే మళ్ళీ ఒక 50,000 కొట్టేసి, ఇలా కార్ల విషయంలో, బైక్ల విషయంలో ఎన్ని చూస్తున్నారు. ఇంకాస్త మోసపోతున్నారు తప్ప ప్రజలకి ఆశ మాత్రం చచ్చిపోవట్లేదు. అధిక ఆశ. మాకు బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుందండి, ధనమట సమస్త కీడునకు మూలం అని చెబుతా ఉంది. కీడు రావడానికి డబ్బేనండి. ఒక వ్యక్తి గొప్పవాడని చెప్పుకోవడానికి డబ్బు ఎంత గొప్పగా పనిచేస్తుందో, కీడు రావడానికి కూడా డబ్బు అంతే పనిచేస్తుందండి. అది ఎవరన్నా కానివ్వండి, సో మెనీ రిలీజియన్ ఎవరన్నా కానివ్వండి. కాబట్టి ప్రజలారా, ఒకసారి మీ దగ్గరికి ఇలాంటివి వచ్చినప్పుడు ముందుగా స్టేషన్కి వెళ్ళండి. ఎస్ఐ గారినో, సిఐ గారినో, ఎస్పీ గారినో, డిఎస్పీ గారినో, ఒక డిపార్ట్మెంట్ని ఆశ్రయించండి. ఇది ఎస్ ఆర్ నో, మంచిదా చెడ్డదా తెలుసుకోండి. మీకు తెలియదు అట్లాగో, మీకు అప్పుడు కళ్ళు మొత్తం కనిపించవు. ఇక్కడ ఈ ప్రపంచం అంతా కనిపించదు, మొత్తం అదే కనిపిస్తుంది. 1,00,000 10 లక్షలు వస్తున్నాయంటే ఆడ అప్పు చేసైనా, పుస్తల తాళ్ళు కుదవబెట్టైనా, జాగలు తాకట్టు పెట్టైనా, వీలుగా ఉంటే వాటిని అమ్మేసైనా సరే ఆ ఈజీ మనీ సంపాదించడానికి చాలా కష్టపడతారు, రేయింబగులు కష్టపడతారు. సో అది వెళ్ళిపోయిన తర్వాత రేయింబగులు ఏడ్చుకుంటా కూర్చుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మోసపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, మోసపోవద్దు. ఈజీ మనీ ఎవరికి ఈజీ కాదండి. మీరు కష్టపడండి, పని చేయండి, తద్వారా మీ జీవితాన్ని కట్టుకోండి. నేను చెప్పగలిగినటువంటి మాట ఇదే. మీ అందరికీ కూడా శుభాలు. అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఇలా పాస్టర్ల పేరని కానీ, ఇలా లోకల్ ఉన్న వారి పేర్లు కానీ, ఎవరి పేర్లైనా వచ్చినప్పటికీ కూడా మోసమే. ఎక్కడున్న దోపిడీయే. ఇలాంటి దోపిడీలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఐక్యత తీసుకొచ్చి అందరూ కూడా ఇలాంటివి అరికట్టాలని, మీ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతుంటే ముందుగా డిపార్ట్మెంట్కి తెలియజేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.